హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఎస్బీఐ యాప్ని రెండు విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి, ప్లేస్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా YESSPAY స్పేస్ లేకుండా టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండు, మీకు ఆల్రెడీ ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్న వారి దగ్గర నుంచి రెఫర్ లింక్ సెండ్ చేయించుకొని ఆ రెఫరల్ కోడ్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకొక అదనపు బెనిఫిట్ అనేది పొందే అవకాశం మా ఎస్బీఐ యాప్లో ఉంది. రెండు విధాలుగా ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఇలా లాగిన్ స్క్రీన్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. సో మనం కొత్తగా సైన్ అప్ అవుతున్నాం కాబట్టి కింద న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి బటన్ ఉంది. ఆ బటన్ని ట్యాప్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ అనేది డిస్ప్లేకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్, ఫుల్ నేమ్ దగ్గర మీ పేరు, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్నేము, అలానే మొబైల్ నెంబర్, అలానే ఈమెయిల్ ఐడి, అలానే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసినట్లయితే మన స్టేట్స్ అన్నీ లిస్టు డిస్ప్లే అవుతుంది. ఏదైతే మన స్టేట్ అనుకుంటున్నామో ఆ స్టేట్ని ఓకే చేసుకొని ట్యాప్ చేస్తే ఆ నేమ్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. అలానే సెలెక్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ యొక్క లిస్ట్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. అలానే మన యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి ఓకే చేసినట్లయితే ఆ నేమ్ డిస్ప్లే రావడం జరుగుతుంది. అలానే సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ట్యాప్ చేసినట్లయితే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క లిస్ట్ రావడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఓకే చేసినట్లయితే ఆ నేము డిస్ప్లే రావడం జరుగుతుంది. అలానే మన యొక్క మండలం పేరు ఇక్కడ ఫిజికల్గా టైప్ చేయాలి. అలానే రెఫరల్ కోడ్ దగ్గర మీకు ఎవరైతే ఈ యాప్ గురించి తెలియజేసి ఒక రెఫరల్ కోడ్ అనేది సెండ్ చేశారో ఆ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వ్యక్తులకైతే రెఫరల్ కోడ్ లేకుండా కూడా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే అడ్రస్ అనేది పూర్తిగా టైప్ చేయండి. అలానే పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు టైప్ చేసి ఇక్కడ యాక్సెప్టెన్స్ దగ్గర ట్యాప్ చేసినట్లయితే రైట్ క్లిక్ వస్తుంది. తర్వాత రిజిస్టర్ అనే బటన్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఓటీపీ రిసీవ్ అవుతుంది. ఆ ఓటీపీని టైప్ చేసి వెరిఫై చేసినట్లయితే మీకు లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కింద లాగిన్ అనే పేజ్ ఉంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ మొబైల్ నెంబర్, అలానే పాస్వర్డ్ దగ్గర మీ యొక్క సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ రెండు టైప్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యాప్ యొక్క బెనిఫిట్స్ అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే మా ఎస్బీఐ యాప్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.